నమస్తే ఫ్రెండ్స్. సద్గురు జగ్గి వాసుదేవ్ ఇప్పుడు దేశంలో ఈ పేరు తెలియని హిందువు లేడు. అయితే అతడు మంచోడేనా, అందరి బాబాలాగే ముంచేవాడా, ఆధ్యాత్మిక ముసుగులో అసాంఘిక కార్యకలాపాలకి పాల్పడుతున్నాడా, ఈషా ఫౌండేషన్ పేరిట అక్రమాస్తులు కూడబెడుతున్నాడా, సద్గురు నిజంగానే తన భార్యని హత్య చేశాడా, తన ఆశ్రమం ఆధ్వర్యంలో నిర్వహించే స్కూళ్లలో విద్యార్థినులతో టాప్లెస్ గా ధ్యానం చేస్తున్నాడా, సద్గురుపై ఫేమస్ సోషల్ మీడియా యాక్టివిస్ట్ ధ్రువ్ రాఠీ చేసిన ట్వీట్ లో ఆంతర్యం ఏంటి తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. నేను మీ శ్రావణి జర్నలిస్ట్. శివరాత్రి రోజున ఇసిగేస్తే రాలనంత జనాన్ని, ప్రముఖ సెలబ్రిటీలను శివధ్యానంలో ముంచి తేలేస్తున్న ఈ సద్గురు మంచోడేనా? ఈషా ఫౌండేషన్ లో ఏం జరుగుతుంది, ఆధ్యాత్మిక ముసుగులో సద్గురు ఏం చేస్తున్నారు అక్కడ అనే దానిపై ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒక్కసారిగా చర్చ మొదలైంది. సద్గురు ఆశ్రమంపై సోషల్ మీడియా యాక్టివిస్ట్ ధ్రువ్ రాఠీ చేసిన ట్వీట్ పెద్ద సంచలనంగా మారుతోంది. ఈషా ఆశ్రమంలో మైనర్ గర్ల్స్ తో అర్ధనగ్నంగా ధ్యానం చేయించాలని సద్గురు ఆదేశించినట్లు ఆయనకి అతి దగ్గరి మనుషులైన భారతీ వరదరాజన్, ఈషా ఫౌండేషన్ మా ప్రద్యుత బయటపెట్టినట్లు, తనకి కూడా ఈమెయిల్స్ వచ్చాయంటూ పేర్కొంటూ శ్యామ్ మీరా సింగ్ అనే యూజర్ చేసిన ట్వీట్ని ధ్రువ్ రాఠీ షేర్ చేశాడు. దాంతో ఈషా ఫౌండేషన్ జగ్గి వాసుదేవ్పై చాలా అనుమానాలు, పుకార్లు ఒక్కసారిగా శివరాత్రి తర్వాత వైరల్ అయిపోయాయి. దీన్ని ప్రశ్నించేందుకు ఈషా ఫౌండేషన్కి కొంతమంది జర్నలిస్టులు వెళ్ళగా ఇదంతా ఒట్టిదేనంటూ ఫేక్ ఈమెయిల్స్ సృష్టించారు కావాలని చెప్తూ ఫౌండేషన్ ప్రతినిధులు సమాధానమిచ్చారు. వాళ్ళకి టాప్లెస్ గా యోగా చేయాలని తాము ఒత్తిడి తెచ్చినట్లు ఎవరైనా కంప్లైంట్ ఇచ్చారా అని వాళ్ళు ఎదురు ప్రశ్నించారు ఆ జర్నలిస్ట్ని. జగ్గి వాసుదేవ్, ఓ నిత్యానంద, ఓ బోలే బాబా, గుర్మిత్ రామ్ రహీం సింగ్, ఆశారాం బాపు, ఇచ్చాదారి భీమానంద్, స్వామి సదాచారి సాయిబాబా ఓంజీ, సంత్ రాంపాల్ ఇలాగా దొంగ బాబానా, వారిలాగే అసాంఘిక కార్యకలాపాలు నడిపిస్తూ ఉన్నారా అనే ప్రశ్నకి ఇప్పుడు నెట్టింట అనేక మంది బ్రౌజ్ చేస్తూ ఉన్నారు సమాధానం ఏంటి అనేది. వాసుదేవ్ భార్య విజ్జి వాసుదేవ్ 1997లో చనిపోయారు. అయితే ఆమెను సద్గురే హత్య చేశాడని ఆరోపణలున్నాయి. న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్లో దీనిపై ఒక కథనం కూడా ప్రచురితమైంది. కాగా ఓ పవిత్ర ప్రక్రియ నిర్వహిస్తూ ఉండగా చివరి దశలో ఆమె తన శరీరాన్ని వదిలేసిందని సద్గురు ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఇప్పుడు తాను ఆమె పాత్రతో పాటు నా పాత్ర అంటే 2 పాత్రలని పోషిస్తున్నానంటూ సద్గురు చెప్పుకొచ్చారు. ఓ మహాశక్తిని పునఃసృష్టి చేసి తాను ప్రారంభించిన ప్రక్రియను పూర్తి చేస్తానని చెప్తూ ఉన్నారు. ఇదిలా ఉండగా న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్లో వచ్చిన కథనం అంటే ఒక ఆర్టికల్ ఆధారంగా ఎంక్వైరీ చేసిన కోయంబత్తూర్ పోలీసులు కొద్ది రోజులకే ప్రముఖుల ఒత్తిడితో ఈ కేసును క్లోజ్ చేశారు అనే విమర్శలు ఉన్నాయి. నిష్పక్షపాతంగా ఈ కేసుని వాళ్ళు గనక డ్రైవ్ చేస్తుంటే అసలు నిజాలు వెలుగులోకి వచ్చే అనుమానాలు కూడా ఉన్నాయి. అలాగే నిబంధనలు ఉల్లంఘించి పర్యావరణ అనుమతులు లేకుండా జగ్గి వాసుదేవ్ తన ఆశ్రమంలో నిర్మాణాలు చేపట్టారంటూ తమిళనాడు పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ సుప్రీంకోర్టును ఏకంగా ఆశ్రయించింది. దీనిపై వాసుదేవ్కి అనుకూలంగా కోర్టు తీర్పునివ్వటం గమనార్హం. అన్ని నిబంధనలను పాటిస్తూనే ఈషా ఫౌండేషన్ ఆ నిర్మాణాలు చేపట్టినట్లు గుర్తించామని సుప్రీంకోర్టే పేర్కొంది. ప్రతి శివరాత్రికి ఈషా ఫౌండేషన్ నుంచి సౌండ్ పొల్యూషన్ వస్తుందని అక్కడ ఈవెంట్స్ ఆపేయాలంటూ అనేక మంది కొన్ని వందల సార్లు ఇప్పటి వరకు కోర్టుకెళ్లారు. అక్కడ కూడా సద్గురుకే అనుకూలంగా తీర్పు వచ్చింది. సద్గురు తన ఇన్ఫ్లుయెన్స్తో అన్నింటినీ మేనేజ్ చేస్తున్నారని పలువురు ఆరోపిస్తూ ఉంటారు. ఎందుకు అనంటే ఈ 2 ఉదాహరణలు పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, సౌండ్ కంట్రోల్ బోర్డ్కి సంబంధించి ప్రతి దాంట్లో కూడా వాసుదేవ్కి అనుకూలంగా కోర్టులు తీర్పులు ఇచ్చేసరికి ఈ అనుమానాలు యాదృచ్ఛికంగా వచ్చేసాయి. వాసుదేవ్ అందరి బాబాలా కాదని ఒక పవిత్ర కార్యం కోసం తన జీవితాన్ని త్యాగం చేస్తున్నారంటూ ఆయన ఫాలోవర్స్, ఫౌండేషన్ సభ్యులు ఎప్పుడూ బయట చెప్తూ ఉన్నమాట. అసలు ఈషా ఫౌండేషన్ కథ ఏంటంటే ఇది ఒక లాభాపేక్ష లేని ఆధ్యాత్మిక సంస్థగా చెప్తూ ఉంటారు. దీన్ని 1992లో తమిళనాడులోని కోయంబత్తూర్ సమీపంలో సద్గురు అలియాస్
జగదీష్ వాసుదేవ్ స్థాపించారు. దీని ఆధ్వర్యంలోనే ఈషా యోగా సెంటర్ని నిర్వహిస్తూ ఉన్నారు. ఈషా యోగా పేరుతో యోగా కార్యక్రమాలని అందిస్తూ ఉంటారు. దీన్ని వాలంటీర్సే డ్రైవ్ చేస్తూ ఉంటారు. అలాగే తమిళనాడు, కర్ణాటక, ఇతర తెలుగు రాష్ట్రాల్లోనూ సద్గురు వాసుదేవ్ సత్సంగాలు నిర్వహిస్తూ ఉంటారు. ప్రతి ఏటా కైలాస పర్వతం, హిమాలయాలకి తీర్థయాత్రలు నిర్వహిస్తూ ఉంటారు. జగ్గి వాసుదేవ్ ఆధ్వర్యంలో కైలాస మానస సరోవర్ తీర్థయాత్రలు ఎవ్రీ ఇయర్ చేస్తూ ఉంటారు. ఎక్కువగా ఇక్కడికి ఫారినర్స్ ఈ యాత్రకు వస్తూ ఉంటారు. ఇందుకోసం కోట్లలో వసూలు చేస్తూ ఉంటారనే విమర్శలు కూడా ఉన్నాయి. అఫ్ కోర్స్ ఇది పేదలకి కాదు, చాలా పెద్ద ఎత్తున ఆర్థికంగా సంపన్నులకే ఈ ఆశ్రమము, ఈ తీర్థయాత్రలని కూడా ఎంతో మంది విమర్శలు చేస్తూ ఉంటారు. కొంతమంది ఈ యాత్రలు జరుగుతున్న సందర్భంలోనే సద్గురు అమ్మాయిలని అసభ్యంగా తాకుతున్నట్లుగా చూపే వీడియోలు కూడా వైరల్గా మారాయని చెప్పి అవి కావాలని కొంతమంది ఎడిట్ చేసి ఈ వీడియోలు ఈషా ఫౌండేషన్ పైన ఒక చెడ్డ పేరు లేదంటే రూమర్స్, కొంత బ్లాక్ ఇమేజ్ తీసుకురావాలని చెప్పి చేశారు అనే క్లారిటీ కూడా ఫౌండేషన్ ఇస్తుంది. ఈషా ఫౌండేషన్ కింద 7 పాఠశాలలను కూడా నడిపిస్తూ ఉన్నట్లు సమాచారం. ఇందులో 3000 మంది చదువుకుంటూ ఉన్నారు. ఇందులోని బాలికలతోనే టాప్లెస్గా సద్గురు మెడిటేషన్ చేయిస్తున్నారనే విమర్శలు ఒక్కసారిగా బయట ప్రపంచానికి రావడంతో చాలా మంది ఆందోళనకి గురయ్యారు. ఎందుకు అనంటే ఒక గురువుని నమ్ముకొని కొన్ని వందల మంది కాదు, వేల మంది కాదు, లక్షల మంది గల్లీ నుంచి ఢిల్లీ నుంచి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఫాలో అవుతూ ఆయన ఆశ్రమానికి వస్తూ ఉంటారు. వచ్చిన వాళ్ళందరూ తలో 10, 1000, 10,000, 1,00,000 ఇలా కోట్ల రూపాయల్లో అక్కడ ఫండింగ్ చేస్తూ ఉంటారు. ఆ ఆశ్రమం ఇంకా వృద్ధి కావాలని కోరుకుంటూ ఉంటారు. ఆ గురువు ద్వారా వచ్చే బోధనలు, ఆ మంచిని ప్రపంచానికి చాటి చెప్పాలని ఎంతో మంది ఫాలో అవుతూ ఉంటారు. సో ఇప్పుడు నిత్యానంద, పత్రి వాసుదేవ్, గతంలో ఆశారాం బాపూజీ, ఇంకా రామ్ రహీం ఇలా ఎంతో మంది గురించి వార్తలు విన్నాం. వాళ్ళ ఆశ్రమాల్లో కొనసాగుతున్న లైంగిక ఆరోపణలకు సంబంధించి, లైంగిక వేధింపులకి సంబంధించి, సెక్షువల్ స్కాండల్స్కి సంబంధించి వార్తలు ఎన్నో ఉన్నాయి. సో ప్రతి ఒక్కరూ బాబా అవ్వగానే అతన్ని ఫాలో అవుతూ మంచి ఏ స్థాయిలో బయటికి వెళ్తుంది అనే దానికంటే ఆ మంచి వెనుక జరుగుతున్న చెడు ఒక్కసారిగా బయటకు వస్తే మాత్రం బ్లాక్ ఇమేజ్ మాత్రం మూటగట్టుకుంటూ ఉంటారు. ఎంతోమంది అలాంటి బాబాలని, అలాంటి గురువులని మనం చూసాం. సో సద్గురు జగ్గి వాసుదేవ్ విషయంలో అలాంటి రూమర్స్ ఇప్పటి వరకు రాలేదు అని మనం అందరం అనుకున్నాం. బట్ ఒక్కసారిగా మైనర్ బాలికలకి సంబంధించి టాప్లెస్ ధ్యానాలు అనే ఒక మాట బయటికి రావడంతో చాలా మంది ఆందోళనకి గురయ్యారు. ఏకంగా దేశ స్థాయిలో దీనికి సంబంధించిన చర్చ శివరాత్రి సెంట్రిక్గా జరిగింది. చాలామంది శివరాత్రి వేడుకలకి జాగరణ కోసం అక్కడికి వెళ్తూ ఉంటారు. కోయంబత్తూరులో ఈషా ఫౌండేషన్లో ఉండాలని కోరుకుంటూ ఉంటారు. ఆ టికెట్ ఎంతైనా సరే ఆ రోజు రాత్రి ఇక్కడ కొనుక్కొని పర్చేస్ చేసి అక్కడ వాళ్ళు ఆ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. దేశవ్యాప్తంగా ఎంతోమంది టాప్ మోస్ట్ సింగర్స్ కూడా ఈ జగ్గి వాసుదేవ్ ఈషా ఫౌండేషన్కి వెళ్ళి వాళ్ళ లైవ్ పర్ఫార్మెన్స్తో అందరినీ మంత్రముగ్ధులు చేస్తూ ఉంటారు. దానికి సంబంధించి ఎవ్రీ ఇయర్ మనం చూస్తూ ఉంటాం. కానీ ఇలాంటి ఆరోపణలు అనేవి ఏ ఆశ్రమానికైనా, ఏ బాబాలకైనా మంచిది కాదు. అది వచ్చిన మరుక్షణమే అసలు నిజం కాదు అని కొట్టిపారేస్తూ ఉన్నారు. కానీ ఒక్కసారిగా దానికి సంబంధించి వైరల్ అయ్యే ఫుటేజెస్, వైరల్ అయ్యే ఫోటోలు బయటికి వచ్చినప్పుడు వాళ్ళు ఇచ్చే క్లారిటీ పైన నమ్మశక్యంగా లేదు అని చాలామంది మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు అత్యంత దగ్గర వ్యక్తులైన 2 మహిళలు, ప్రద్యుత అలాగే వరదరాజన్ చెప్పారని చెప్పి ఈ ఇన్సిడెంట్ బయటికి రావటం, అది కూడా నేషనల్ యూట్యూబరు, దేశ స్థాయిలో చాలా పేరు పొందిన ధ్రువ్ రాఠీ లాంటి వ్యక్తి షేర్ చేయడంతో ఈ ఇష్యూ బయటకు వచ్చింది. దీనిపైన జగ్గి వాసుదేవ్ ఈషా ఫౌండేషన్ ఎలా రియాక్ట్ అవుతారు, అసలు ఇలాంటివి నిజం కాదు అని కొట్టిపారేస్తున్నారు సరే, బట్ ఒకవేళ వాళ్ళని నమ్మాలి అని అంటే ఎలాంటి అథెంటికేషన్స్ కావచ్చు, లేదంటే ఎలాంటి ఇన్సిడెంట్స్ని నమ్మాలి, ఇవి నిజం కాదు అనడానికి ఆధారాలు ఏంటి అని కూడా వాళ్ళు ప్రశ్నిస్తుంటారు. ఎందుకు అనంటే సౌండ్ పొల్యూషన్ అలాగే పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్కి సంబంధించి చిన్న చిన్న ఇష్యూస్లో ఎప్పుడు కోర్టులకు వెళ్ళినా, ఎప్పుడు కేసులైనా కూడా జగ్గి వాసుదేవ్కి అనుకూలంగా తీర్పులు వచ్చాయి. జగ్గి వాసుదేవ్ పక్షానే న్యాయం గెలిచింది. బట్ ఎప్పుడు కూడా కేసులు వేసిన వాళ్ళ పక్షానో లేదంటే అక్కడ ఫైట్ చేస్తున్న వాళ్ళకి అనుకూలంగా ఇప్పటి వరకు రాలేదు. సో దేశం నుంచి ఎక్కడైనా సరే అతను అనుకున్నాడు అంటే మేనేజ్ చేయొచ్చు, మేనేజ్ చేస్తాడు కాబట్టి అనుకూలంగా వచ్చాయని ఆరోపణలు అక్కడ చాలామంది చేస్తూ ఉన్నారు. ఇప్పుడు జర్నలిస్టులు వెళ్ళి ప్రశ్నిస్తే వాళ్ళకి సమాధానం చెప్పి పంపించారు. బట్ ఇదే పెద్ద స్థాయిలో జరిగితే ఎలాంటి ఆన్సర్ ఉంటుంది అనేది ప్రతి ఒక్కరి
నుంచి వస్తున్న వర్షన్ ప్రతి శివరాత్రికి ఆ ఈషా ఫౌండేషన్లో జరిగే వేడుకలు ఎంత ఉత్సాహభరితంగా చూస్తామో దాని వెనక జరుగుతున్న ఈ ఇష్యూస్ పైన అంతే కఠినంగా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఇందులో నిజాలు కూడా బయట పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ నిజంగానే అది ఎవరో కావాలనే మరక అంటించే ప్రయత్నం చేస్తే కనుక ఇమీడియట్గా ఈషా ఫౌండేషన్ కూడా అంతే వేగంగా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఈ ఎంటైర్ వీడియోకి సంబంధించి మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుంటుంది మీ శ్రావణి.